ఆయనే ముఖ్య నాయకుడిగా ఉన్నాడు. రాహుల్ గాంధీ చుట్టే మొత్తం రాజకీయం నడుస్తుంది. కాంగ్రెస్ అంతా రాజకీయం చుట్టూ రాజకీయం మొత్తం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత హోదాతో వచ్చినటువంటి ఏది ప్రతిపక్ష పార్టీ హోదా వస్తే ప్రతిపక్ష నాయకుడిగా మళ్ళీ రాహుల్ గాంధీ తీసుకున్నారు. ఒక బీసీకో ఎస్సీకో ఎస్టీకో అది మాత్రం ఇవ్వలేకపోయారు. మేము ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే, ఆయన ఒక కాంగ్రెస్ నాయకుడు, ఆయన ఒక దళిత నాయకుడు, ఎస్సీ నాయకుడు, ఆయనకి ఇచ్చినామనేటువంటి పేరు చెప్పుకున్నారు. మరి కేంద్ర మంత్రి హోదా వచ్చేటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనేటువంటిది కీలకమైనటువంటి పదవి. ఆ కీలకమైనటువంటి పదవిలో ఒక బీసీకో ఎస్టీకో ఎందుకు ఇవ్వలేదు? ఒక దళితుడికి అధ్యక్షుడు ఇచ్చినామని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు ఇచ్చిర్రు? 22 ఏళ్ళు సోనియా గాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ ఉన్న తర్వాత రాహుల్ గాంధీ సామర్థ్యం మీద, రాహుల్ గాంధీ మీద వ్యతిరేకత గూడు కట్టుకుంటుంటే ఆయన నడిపించలేకపోతున్నాడని, ఆయన నాయకత్వం లేదనేటువంటి చర్చ ప్రజల్లో వచ్చిన తర్వాత, పార్టీలో వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ తప్పుకొని మల్లికార్జున ఖర్గేకి ఇచ్చారు. మరొక యువకుడికి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఒక జ్యోతిరాదిత్య సింధికో, ఒక సచిన్ పైలట్కో ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇవ్వాలి కదా. సామర్థ్యం ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు రేపు పొద్దుగాల నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుండే, వాళ్ళు పార్టీ నడిపేటువంటి అవకాశం ఉండే. కానీ వ్యక్తులుగా వాళ్ళు నడపకుండా వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటువంటి వ్యక్తికి మాత్రమే ఇచ్చారు. 80 సంవత్సరాలు దాటినటువంటి మల్లికార్జున ఖర్గేకు అధ్యక్ష పదవి ఇచ్చి ఏం చేశారు? సీతారాం కేసరికి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళే నడిపినట్టుగా వాళ్ళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పినట్టే పార్టీ నడుస్తుంది. దానికి మళ్ళీ పేరు వీళ్ళు చెప్పడం ఎందుకు? ఇది జరిగింది మహారాష్ట్ర ఎన్నికలకు. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ నాయకత్వ పటిమకు, నాయకత్వానికి సంబంధించినటువంటి పరీక్ష కూడా అని మనం చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ నెగ్గుతాడా లేదా? మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అది రాహుల్ గాంధీని చూసి రాలేదు, బీజేపీ మీదనో ఇంకో చోటనో వాళ్ళ వ్యతిరేకతనే తప్ప కాంగ్రెస్కు పెరిగినటువంటి 50 సీట్ల నుంచి 90 సీట్లు రావడం, 40 సీట్లే పెరిగిన సీట్లు కూడా కేవలం 10 చోట్ల పొత్తులు పెట్టుకొని తప్పనిసరి పరిస్థితుల్లో యూపీ లాంటి రాష్ట్రంలో బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత కలహాల చేత ఒక 20-30 స్థానాలు పెరగడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పెరిగిన దానికి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి సామర్థ్యం అని చెప్పుకోవచ్చా లేదా? మరి ఆ తర్వాత హర్యానాలో చాలా స్పష్టంగా హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది, అసలు బీజేపీ లేనే లేదు, మొత్తం జీరో అయిపోతుంది అనుకున్నటువంటి దశలో భారతీయ జనతా పార్టీ హర్యానాలో గెలిచింది. ఇవాళ మహారాష్ట్రలో కూడా తిరిగి మళ్ళీ బీజేపీ పుంజుకొని బీజేపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవాళ ఎక్కడ చూసినా బీజేపీ అధికారంలోకి వస్తున్నటువంటిది వచ్చింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకత్వానికి ఇదొక పరీక్ష.